హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్యటెక్ స్టోరీస్. ఈరోజు ఈ వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి చూద్దాం. మన వర్క్ ఏంటంటే వాళ్ళు మనకి ఇచ్చిన వర్క్ని తెలుగులో టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇదే మన వర్క్. ఈ జాబ్ అప్లై చేయడానికి ఎలాంటి స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ కావాలనేది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. కంపెనీ నేమ్ టెక్స్ట్ బుక్. జాబ్ రోల్ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేటర్ ఇంటర్న్. సో మనమైతే ఇంగ్లీష్లో ఉన్న కంటెంట్ని తెలుగులో అయితే ట్రాన్స్లేట్ చేయాలి. ఇదే మన వర్క్ అండి. ఈ జాబ్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. ఇది ఫుల్లీ రిమోట్ అండి. అంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్. మనం ఇంటి నుంచే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ కంపెనీ గురించి కొన్ని డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఈ టెక్స్ట్ బుక్ కంపెనీ ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంటెంట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ జాబ్ సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ కూడా మెన్షన్ చేశారు. ట్రాన్స్లేట్ క్వశ్చన్స్, నోట్స్, మార్కెటింగ్ మెటీరియల్స్ అండ్ అదర్ టెస్ట్. సో మనం వీటిని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అయితే ట్రాన్స్లేట్ చేయాల్సి అయితే ఉంటుంది. మనం ఏ కంటెంట్ని ట్రాన్స్లేట్ చేయాలో ఆ కంటెంట్ అయితే మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఆ కంటెంట్ని మనం ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అయితే ట్రాన్స్లేట్ అయితే చేయాలి. ట్రాన్స్లేట్ చేసిన కంటెంట్ని రివ్యూ చేయాల్సి అయితే ఉంటుంది. సో అందులో కరెక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని కరెక్ట్ చేసి ఇంప్రూవ్మెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. మనం ట్రాన్స్లేషన్ టీంతో కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తాము. ఈ జాబ్ అప్లై చేయడానికి ఇక్కడ క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. ఎవరైతే తెలుగు మాట్లాడడం రాయడం వచ్చో వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మనకి ఇంగ్లీష్లోనే ఎక్సలెంట్ కమాండ్ అయితే ఉండాలి. ఎవరికైతే తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు వచ్చో వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ట్రాన్స్లేషన్లో డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. బట్ ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం అటెన్షన్ టు డీటెయిల్గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలండి. అంటే ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ కూడా ఉండాలి. ఇక్కడ కొన్ని ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రాన్స్లేషన్. ఆల్రెడీ మీకు ట్రాన్స్లేషన్లో ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇంకా ఈ జాబ్ అప్లై చేయడానికి ఎడ్యుకేషన్, కంటెంట్, ట్రాన్స్లేషన్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్ మీలో ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్ అప్లై చేయడానికి ఇక్కడ సింపుల్గా ఉన్న ఫామ్ అయితే ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి. రెజ్యూమ్ అయితే వెరీ ఇంపార్టెంట్ అండి. మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే అక్కడ ఏవైతే స్కిల్స్ మ్యాండేట్ అని మెన్షన్ చేశారో ఆ స్కిల్స్ అయితే మీరు రెజ్యూమ్లో యాడ్ చేసి అప్లోడ్ అయితే చేయండి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కూడా మెన్షన్ చేశారు. సో మీరు ప్రీవియస్గా ఏమైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసారా లేదని అడుగుతున్నారు. ఇన్ కేస్ మీరు రాసినట్లయితే మీరు ఏ అయితే గవర్నమెంట్ ఎగ్జామ్ రాసారో ఆ ఎగ్జామ్ నేమ్స్ అయితే ఇక్కడ టైప్ చేయండి. అండ్ అలాగే మీకు తెలుగు టైపింగ్ వచ్చో లేదని అడుగుతున్నారు. ఎందుకంటే మెయిన్గా మనం వాళ్ళు ఇచ్చిన కంటెంట్ని మనం తెలుగులో టైప్ చేయాలి కాబట్టి ఇక్కడ తెలుగు టైపింగ్ వచ్చో లేదని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ ఎస్ఎన్ టైప్ చేయండి. సో ఈ విధంగా ఇక్కడ ఉన్న ఫామ్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే మీకు మెయిల్ ద్వారా రెస్పాన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.